హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మంచి మసాలా జొన్న పొట్టునైతే చెప్తున్నాను. చాలా బాగుంటుందండి. ఘాటు ఘాటుగా, పుల్ల పుల్లగా, తీయగా చాలా బాగుంటుంది. మా పాప బాబు ఏడుస్తారని చెప్పి వాళ్ళకైతే ఒకటి ఆఫ్ చేశాను. నేను ఒకటి తిందామని చెప్పి దాంట్లో కొంచెం తగినంత ఉప్పు, తగినంత పసుపు అయితే వేసుకొని విజిల్కి అయితే పెట్టాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగులోని ఉప్పు, కారం తగినంత వేసుకొని, మసాలా కూడా తగినంత వేసుకోవాలి. పులుపు కోసం అని చెప్పి నిమ్మకాయనైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు నిమ్మకాయ కూడాను ఒక హాఫ్ చెక్క సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న మసాలా విజిల్ వచ్చిన తర్వాత ఒక జొన్న పొట్టుకైతే రాస్తున్నాను. ఎందుకంటే మా బాబు పాప తినరు కనుక నా కోసం అని చెప్పి నేనైతే దానికి రాస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు ఇలాగే కావాలంటారు. చాలా బాగుంటుందండి. ఇది కాల్చిన జొన్న పొట్టు మీద కూడా ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకబెట్టిన దాని మీద కూడా బాగుంటుంది. నిమ్మకాయనైతే నేను పీస్ రాసుకున్నాను. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు ఇలా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను అది ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.